ప్రైజ్ ది లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారండి. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఎన్ని తలంపులు కలిగి ఉన్నారు? అమ్మో, ఇన్ని పేమెంట్సా, ఇన్ని బిల్సా, ఇన్ని కమిట్మెంట్సా, ఎలాగా జీతం సరిపోవట్లేదు ఇలాగ అనుకుంటున్నారా? మీకు ఒక మంచి వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. 2 దినవృత్తాంతంలో 32:29 మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించను. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. ఆనాడు హిజికియాకి ఇచ్చాడు. హిజికియా అనే ఈ రాజు 24వ చూస్తే ఆయన మరణకరమైన రోగం వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినాక దేవుడు ఆ రోగాన్ని నయం చేయడం మాత్రమే కాదు, ఆయన ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనసు మదించి దేవునికి దూరంగా వెళ్ళి మరొక్కసారి తగ్గించుకున్నందుకు దేవుడు పైన భాగం మనం చూస్తే 28 ధాన్యము, ద్రాక్షారసము, తైలము ఉంచుటకు కొట్లను కూడా ఆయన కట్టించాడు. పైన చూస్తే 27 హిజికియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం వచ్చిందంట. అతి విస్తారమైన ఘనత ఆయనకి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట నేను చూపిస్తాను. 31వ మనం చూస్తే అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుట కూర్చి విచారించటకు బబులోను దేశపు వారు వచ్చారంట. అంటే ఒకలాంటి ఆశ్చర్యకరమైన మరి వృద్ధిలోనికి వెళ్ళిపోయిందంట. అప్పటి వరకు ఏమీ లేనిది సడన్గా సంథింగ్ హ్యాపెన్, ఆశ్చర్యకరమైన వృద్ధిలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్లయితే నీ స్థితిగతులను కూడా దేవుడు మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఒక ఆశ్చర్యకరమైన విస్తారములో హిజికియా వెళ్ళిపోయాడు. ఇజంట్ ఇట్ వండర్ఫుల్ వర్డ్ అండి. ఈరోజు నీకు మరి నా వల్ల అయితే అవ్వదు, నాకు చదువు లేదు, లేక నా చదువు అంతా సరిపోదు, నాకు అన్ని స్కిల్స్ లేకపోవచ్చు, నాకు అంత జ్ఞానం లేదు, నేను ఏ ప్రాజెక్ట్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను, నాకు అసలు జాబే లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నేను చూసి చెప్తా ఉంటున్నాడు. అతి విస్తారమైన ఐశ్వర్యం దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 31వ ఆయన ఆశ్చర్యముగా దేశంలో వృద్ధి పొందుకున్నారు. ఈరోజు నీవు కూడా ఈ దేశంలో, ఈ భూమి మీద నువ్వు ఆశ్చర్యంగా వృద్ధి పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్నా నీవు మరి ధైర్యముతో ప్రభా యేసయ్యా హిజికియాకి అయ్యా అడిగిన వెంటనే నువ్వు ఆరోగ్యం మాత్రమే కాదు, ఆయుష్ని పెంచావు, కలిమి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, భూమిలో మరి భూమి అంతా నిండే అంత సంపద ఇచ్చావు ప్రభా. మరి నాకు కూడా దయచేయను. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, విశ్వాసంతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, హిజికియాకి నువ్వు దయచేసిన దేవుడవు నాయన, నాకు కూడా దయచేస్తావని నమ్ముచున్నాను అయ్యా. ఆశ్చర్య విధంగా నాయన విస్తారణ అయ్యా మేము చూడబోచున్నందుకు నీకు వందనాలు అయ్యా. తని ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ లార్డ్ అయ్యా. వండర్ఫుల్ వేలో నాయన ప్రభా వీ ఆర్ గోయింగ్ టు సీ అ గ్రేట్ హైక్ ఇన్ ఎవ్రీథింగ్ లార్డ్. ప్రతి దాంట్లో ఇంక్రీస్ని మేము చూడబోచున్నాము నాయన అయ్యా. హిజికియాని కరుణించిన దేవుడవు నాయన, మమ్మల్ని కూడా కరుణించండి. యథార్థ హృదయంతో సత్యం అనుసరిస్తూ నీ దృష్టిలో అనుకూలమైనది అయ్యా నీ కృప కొరకు కనిపెడుతూ చేస్తున్న హిజికియా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ నా జీవితంలో అట్టి కార్యం చేస్తావని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం విన్న మీరు బీ రెడీ ఫర్ గ్రేట్ ఇంక్రీస్. దేవుడు మిమ్మల్ని విస్తరించబోచున్నాడు. నమ్మినట్లయితే దేవుడు మీకు అది దయచేయను గాక. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో యూ కెన్ పుట్ దిస్ రెఫరెన్స్, మీకు నచ్చిన రెఫరెన్స్ పెట్టండి. అలాగే మీకు కమెంట్స్లో పెట్టాలనుకుంటే ఇది పెట్టండి, ఐ ఆమ్ గోయింగ్ టు బి గ్రేట్లీ ఇంక్రీస్డ్ బై ద లార్డ్ అని పెట్టండి. దేవుడు మిమ్మల్ని పెంచును, విస్తరించును గాక. ప్రైజ్ లార్డ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే.